జయాపజయాల కోసం రాధా వచ్చాడు, రాధా చూస్తాడంటే ఆయన వంతు ఆయన మాట్లాడతారు అంతవరకే. సార్ ఏంటి వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ని ఎట్టి పరిస్థితుల్లోని ఓడించే విధంగా పిఠాపురంలో సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాని తీసుకున్నారట. ముఖ్యంగా బీసీ ఎస్సీ ఓటర్లపై ఫోకస్ పెట్టడం, అంటే కాపు సామాజిక వర్గానికి ఒక 70-80 వేలు ఓట్లు ఉన్నాయంటారు అక్కడ. సో అది ఏంటంటే అక్కడ కూడా కాపే కాబట్టి ఆమె వంగా గీత గారు గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన నేపథ్యం ఉంది. సో అందులో విడిపోయిన ఈ బీసీ ఎస్సీ ఓట్లను కొలగట్టాలని ఆలోచిస్తున్నారు అనుకోవచ్చా? ఓవరాల్గా వైసీపీ బీసీ కార్డే కదా. ఈ అభ్యర్థులు కూడా చాలామందిని నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అదొకటి అట్లా ఉంచి జగన్ ప్రధానంగా ఈసారి గతంలో ఎస్సీ ఎస్టీలు మనతో ఉన్నారు, మనం బీసీలని ఈసారి దగ్గర చేసుకోవాలి, పవన్ అటు ఉన్నాడు కాబట్టి కాపులను కూడా దగ్గర చేసుకోవాలని ప్రయత్నం చేసి ముద్రగడ ఇవన్నీ కూడా జరిగింది. ఇంతవరకు జగన్ వచ్చి కలిసిన వాళ్ళలో ఎవరికి ముద్రగడకు వచ్చినంత ప్రచారం కూడా ఇవ్వలేదు వాళ్ళు. సో ఈ పరిస్థితుల్లో పిఠాపురంలో పవన్ మీద వాళ్ళ ఫోకస్ డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది, అందులో సందేహం ఏం లేదు కదా. కానీ వంగ గీత కూడా ఏమీ కొత్త అమ్మాయి కాదు కదా. ఆమె ప్రజారాజ్యం అంతకుముందు జిల్లా పరిషత్ చేశారు, ఎంపీ చేశారు, కొంచెం ఒక పద్ధతిగా ఉంటారు కాబట్టి ఆమెకున్న ఇది ఉంది. అయితే కాకపోతే ఒక దశలో గీత కొంచెం సంకోచించారు పవన్ కళ్యాణ్ అయితే ఈ పోటీ ఎలా ఉంటుంది ఏంటి అని. కానీ మేమంతా మీకు మద్దతుగా ఉంటాము, స్వయంగా ముద్రగడ కూడా ప్రకటించారు, నేను వచ్చి అక్కడ మకాం వేసి మరీ గెలిపించడానికి ప్రయత్నిస్తానని. అందువల్ల వంగ గీత చుట్టూ వీళ్ళంతా చేరి గెలిపించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే అంతకుముందు గ్రంథి శ్రీనివాస్ ఉదాహరణకి ఓడించారు కదా భీమవరంలో. కాబట్టి అదే ఫామ్లో ఇక్కడ కూడా అవుతుంది. కాబట్టి ఇదేమీ పెద్ద సమస్య అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం క్యాస్ట్ యాంగిల్ అని కూడా కాదు, అక్కడ బలమైన పునాదులు లేకపోతే సంబంధాలు ఉండి గతంలో తమకంటూ కొంత ఇమేజ్ ఉన్నటువంటి నాయకులు వీళ్ళు రావటం అన్న దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చూస్తే పిఠాపురం పోటీ అనేది చాలా ఆసక్తికరంగాను గట్టిగాను జరుగుతుంది. దీనివల్ల ఇంకో సమస్య కూడా వస్తుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం మీద ఫోకస్ పెరిగిన కొద్దీ తను పిఠాపురంలో బందీగా ఉండి అక్కడ గెలవడానికి కూడా ఆయన చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన చాలాసార్లు అన్నాడు, నన్ను ఒక్కరినైనా మీరు శాసనసభకు పంపించి ఉంటే రాష్ట్ర రాజకీయం ఇదంతా కూడా వేరుగా ఉండేది అని ఈ పద్ధతిలో చెప్పున్నాడు. కాబట్టి ఆయన పిఠాపురంలో బందీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది వైసీపీ కనుక కేంద్రీకరిస్తే చాలా ఎక్కువగా. సార్ పద్మనాభం గారి ఎఫెక్ట్ పిఠాపురంలో ఉండే ఛాన్స్ ఉంటుందంటారా?